శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం బుధవారం. ఈరోజు మీరు ప్రత్యేకంగా ఏ కార్యక్రమాలు అనుకుంటే అది దిగ్విజయంగా విజయం వైపు ప్రయాణం చేస్తుంది. చాలా పెద్దవాళ్లతో కలిసి కొన్ని కార్యక్రమాలు చేసుకోవాలని అనుకుంటే ప్రారంభించండి, ఆ పనుల్లో విజయం పొందుతారు. అలాగే చాలా రోజులుగా ఆర్థిక విషయాలలో డబ్బుల విషయాల్లో చాలా ఇబ్బందులు పడుతున్న వారు మీరు ప్రయత్నిస్తున్న డబ్బుల కోసం ప్రయత్నాల్లో విజయం పొందే అవకాశం మీకు కలిగిస్తాడు. ఈరోజు నక్షత్రం అలాంటిది, బలమైన నక్షత్రం, శక్తివంతమైన నక్షత్రం. 2 పాదాలతో మనకు మకర రాశిలో ఉంటూ మళ్ళా 2 పాదాలలో కుంభరాశికి వెళ్తారు. చంద్రుడి యొక్క బలం చతుర్థ పంచమ రాశిలోకి వెళ్ళినప్పుడల్లా శక్తివంతుడు అవుతాడు. ఆయన తెలివి మనకు చాలా సంతోషాన్ని, ధైర్యాన్ని, కుటుంబ కలహాలని, ఇబ్బందులని తొలగించే శక్తివంతుడు అవుతారు. స్నేహితం నేర్పించి సంతోషంగా చిరునవ్వుతో మనం అందరినీ పలకరించుకొని కొన్ని విభేదాలు, మానసిక ఒత్తిడి, మనకు చేసిన తప్పులని మళ్ళీ మనం చేస్తున్న తప్పులని కూడా సరిచూసి చెప్పే వ్యక్తి చంద్రుడు 5వ స్థానం. ఈ స్థానానికి చాలా బలం ఉండే స్థానం. ఎందుకంటే పంచమ స్థానములో చంద్రుడు ఉన్నప్పుడు ఆయన యొక్క చూపు 11వ స్థానం పైన సూర్యుడి పైన పడుతుంది. అలాగే చంద్రుడు పంచమంలో ఉంటారు, అలాగే 7వ స్థానంలో సూర్యుడు ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారు ప్రయత్నాలలో మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వాళ్ళకి అనుకున్న స్థాయిలోకి వాళ్ళు ముందడుగు వేసుకొని పోయి మర్చిపోలేని పేర్లని అలాగే స్థిరం చేసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక్కరోజు చేసిన ఎటువంటి కార్యక్రమాలైనా కొద్ది రోజుల వరకు గుర్తుపెట్టుకునే ప్రజల్లో ఆ చైతన్యాన్ని, ఆ భావాన్ని కలిగించేదానికి ఒక్క రోజులో చేసే మంచి కార్యక్రమమే విజయవంతానికి ముందడుగు వేసినట్లు కనబడుతుంది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఎక్కువగా శత్రువులుగా మన ఇబ్బందులను కలిగిస్తూ మానసిక ఒత్తిడితో ఉండి మనల్ని విమర్శనలు, దిగజారు తత్వానికి తీసుకొని రావాలని గట్టిగా ప్రయత్నాలు చేసిన వారికి బెడిసి కొట్టడం అనేది జరగబోతుంది. వాళ్లకు చాలా ఇబ్బందులు కూడా జరిగిపోతాయి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ కేంద్ర స్థానాలలో గ్రహాలు బలంగా ఉన్నప్పుడు, ఆ రోజు ఆ తిథి ఆ యొక్క గ్రహాల నక్షత్రాల్లో ఉన్నప్పుడు శత్రువు యొక్క పన్నాగాలన్నీ బయటపడుతుంది. అలాగే వాళ్ళే ఇబ్బందుల్లో పడిపోయే అవకాశం కలిగినట్లు ఉంటుంది. అందువల్లేనే చెప్తుంటారు, ఎప్పుడైనా కానీ మనది పై చేయి ఉంటుందా, శత్రువుది పై చేయిగా ఉంటుందా, వాళ్ళు గెలుస్తారా, మనం గెలుస్తామా అనేది ఉంటుంది. అది కొన్ని చెడ్డ కాలంలో మనకు చాలా వ్యతిరేక దిశలోకి వెళ్ళిపోతూ ఉంటాం. చాలా ఇబ్బందులు, మానసిక ఒత్తుల్లోకి ఎంత ప్రయత్నించినా మన యొక్క శక్తిని పెంపొందించుకోలేని పరిస్థితిలో ఉంటాం. ఈరోజు ఆ రోజుగా ఉండదు. అందువల్ల విజయం వైపే మనం ప్రయాణం చేస్తాం. ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఎంత దూరం మనం పెట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలనేది అన్నీ కూడా ఖచ్చితంగా తెలియబడుతుంది. అలాంటప్పుడే కదా, అది శత్రువులంటే ఎలా ఉంటారు, స్నేహితం చేసిన వాళ్ళు ఉంటారు, ప్రేమించిన వాళ్ళుగా ఉండే వాళ్ళు కూడా ఇబ్బందులు కలిగిస్తారు. అన్ని విషయాలలో కలిగిన వారే శత్రువులుగా ఏర్పడతారు. మీరు మంచి స్థాయికి వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు అందించి వాళ్ళ బాగుబోగులని తయారు చేసిన వాళ్ళు కూడా ఇబ్బందులు కలిగించే స్థానాల్లో ఉంటారు. అంటే అది వాళ్ళ నైజం అనేది ఉంటుంది. కానీ వాళ్ళే ఏమైనా మన పైన పన్నాగాలు, ఇబ్బందులు కలిగిస్తారా అంటే ఈ గ్రహాల వల్ల కూడా వాళ్ళు మనల్ని ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు. అంటే చెడు ఎంత వేగంగా వెళ్తుందో మంచి అంత తక్కువగా వెళ్ళినా విజయం పొందుతుంది. అందువల్ల భయపడాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా ఈరోజు షేర్ మార్కెట్లో కానీ పెట్టుబడి విషయాల్లో కానీ మీరు ఆభరణాలు కొనుక్కోవాలని అనుకున్న వారికి కొద్దిగా మీరు ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి పరచుకోగలిగితే
రేపటి దినం కానీ, రేపటి సంవత్సరంలో కానీ, రాబోయే రోజుల్లో కానీ మీకు మంచి జరిగే అవకాశాలు కూడా ఉంటుంది. అందువల్ల మనం చేస్తున్న ప్రతి పొదుపు రేపు జీవితంలో మీకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అలాగే ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, చాలా రోజులుగా విద్య విషయాల్లో ఆటంకాలు, మానసిక ఒత్తిళ్ళు, పిల్లలు చాలా ఇబ్బందులు పడి ఉంటారు. వాళ్ళు తొందరగా కోలుకునే అవకాశం ఈరోజు మంచి రోజు. 2.5 సంవత్సరం ఈ పంచమ రాశిలో సంచారం, కేంద్ర స్థానంలో గ్రహాలు లేక ఈ పంచమ రాశిలో ఉన్న శని భగవానుడు చాలా వెనువెంట ఇబ్బందులు కలిగించినదిగా ఉన్నది. అందువల్ల అదన్నీ మర్చిపోయి ఈరోజు మంచి రోజులుగా ఉంటుంది. అలాగే ఉద్యోగరీతిగా ఉన్న వారికి ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు పూర్తిగా తొలగించబడ్డాయి. ఒక మీట మీరు ప్రశాంతత వాతావరణంగా ఉంటారు. చాలా వరకు ప్రశాంతతని మీరు ముందుకు తీసుకొని పోవాలి. కొన్ని మనకు కోపాన్ని తెప్పించే విషయాలు మన చెవికి పడుతూ చాలా ఇబ్బందికరం కలిగినట్లు, మనోబలం కోల్పోయినట్లు కూడా కనబడుతుంటారు. భయపడకండి. మీరు దాన్నంటే ఇబ్బందులు పట్టించుకోకుండా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళండి. అలాగే అనుభవంతో పనిచేసే అనుకున్నది సాధిస్తారు ఈరోజు. అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొని మీ మనసుని ప్రశాంతంగా మీ స్నేహితులు, మీ యొక్క కుటుంబ సభ్యులతో గడపడమే ఈరోజు ఒక మంచి రోజుగా మీరు ప్రతిబింబించుకోవాలి. అలాగే ప్రతిభకు పనితీరు, అధికారులు లేదా పెద్దలు ప్రశంసలు లభిస్తాయంట. అలాగే వృత్తి, ఉద్యోగం, వ్యాపారాది రంగంలో మీకు అనుకూలత, భాగ్యం కలిగిన రోజుగా చెప్పవచ్చు. మీరు చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి ప్రయత్నం చేసి విజయం వైపు ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. అలాగే కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయాలు వచ్చినా దాన్ని సర్దుమనుకుని ముందుకు పోయే అవకాశం మీరు సమకూర్చుకునే అవకాశంగా ఉండబోతుంది. ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులని సంప్రదించి ఔషధములు వాడడం వల్ల, ఆరోగ్యం నియమాలని పాటించడం వల్ల ఆరోగ్యంలో మెరుగైన ఫలితం అనేది కనబడుతుంది. అలాగే మీరు ఏ రంగంలో మంచి ఫలితాలు అనుకుంటే ఆ రంగంలో విజయం పొందే అవకాశములు ఉంటాయి. కొద్దిమందికి సిరి సంపదలు పెరగడం జరగబోతుంది. వాళ్ళు రంగాలలో గొప్పగా కష్టపడి శుభ ఫలితాలను అందుకుంటారు. పెద్దలలో మంచి పరిచయాలు ఏర్పడి మీ సేవలకు నలుగురితో మంచి గుర్తింపు లభించే వరకు పోరాడతారు. ఒక వ్యవహారంలో మీకు పెద్దలకు ఆశీస్సులు లభిస్తాయి. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. ఒక శుభవార్త మీ మానసిక ప్రశాంతతని ఇస్తుంది.